గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 7 or 8 ఐడియా లేదు. ఇప్పుడు ఈ వెనకల హోటల్ కనిపిస్తుంది కదా, హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోతున్నాము. అండ్ ప్రజెంట్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ కాజా అంటే హిక్కీమ్ అనే ఒక ఏరియా ఉంది. ఇక్కడ నుంచి 15 kilometers ఉంది. పోయి రావడానికి 30 kilometers ఉంటుంది, కానీ టైం బాగానే పడుతుంది. ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనమాట. సేమ్ రూట్ నిన్న హైయెస్ట్ బ్రిడ్జ్కి వెళ్ళాం కదా, ఆ బ్రిడ్జ్ సైడ్లోనే మళ్ళీ ఇటు పైకి వెళ్ళాలి. డిఫరెంట్ రూట్లో ఉంటుంది. నేను కొంచెం గ్లౌజులు వేసుకుంటున్నా. నిన్న నేను గ్లౌజ్ లేకుండా నడిపే వరకు మొత్తం మంటలు వేసినాయి చేతిలో, కానీ పర్లేదు, మేనేజ్ చేసుకున్నా ఇట్లా ఒకటి. అండ్ ఇంకోటి, గ్లౌజ్ వేసుకుంటే ఇది గోప్రో ఆన్ చేయడానికి అది కొంచెం కష్టమవుతుంది. అందుకే సర్జికల్ వేసుకున్నా. సర్జికల్ ఇంకా వేడిగా ఉంటాయి, కానీ ప్రొటెక్షన్ ఉండదు. ఇది సర్జికల్ వేసుకొని నార్మల్ గ్లౌజ్ వేసుకుంటే ఇంకా వేడిగా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే స్టార్ట్ అయిపోతున్నాం. అందరు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద రైడ్. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. హిక్కీమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. హిక్కీమ్ వచ్చేసి ఇక్కడ నుంచి 16 kilometers అయితే ఉంది. ఏమైంది, స్టార్ట్ అవుతలేదా? కూల్ అయింది బండి. లెట్స్ గో, వెళ్దాం పదండి టువర్డ్స్ హిక్కీమ్. హిక్కీమ్ వచ్చేసి 15 kilometers గంట చూపెడుతుంది టైము. ఎప్పుడు రీచ్ అవుతాం అనేది అయితే తెలియదు. లెట్స్ గో, వెళ్దాం పదండి. బ్రేకులు అవన్నీ దారులు అన్నీ తీసుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఫైండింగ్ బెస్ట్ రూట్ అంట. బెస్ట్ రూట్ 43 minutes చూపెడుతుంది ఇప్పుడు. పైన నెట్వర్క్ ఉంటుందో లేదో, అక్కడికి వెళ్ళి పంపిద్దాం పోస్ట్ కార్డ్ మనకిష్టమైన వాళ్ళకు. ఓకే, ప్రజెంట్ అయితే స్ట్రైట్కి వెళ్తే మనం నిన్న బ్రిడ్జ్కి వెళ్ళాం కదా, ఇప్పుడేమో మనం పోస్ట్ ఆఫీస్ సైడ్ అయితే వెళ్తున్నాము. రోడ్ బాగుంది ఇప్పటికైతే, ముందు ఎట్లుంటుంది అనేది తెలియదు. మొత్తం ఇక్కడే ఉంది, అలా 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 పై వరకు. ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ క్లచ్ వాడకపోవడమే మంచిది. ఇప్పుడు చూడండి, నేను 4th gear, 3rd gear, 2nd gear వచ్చిందా, మళ్ళీ క్లచ్ పట్టుకోకుండా పైకి ఎక్కేస్తాం. అరే, 1st gearకి వచ్చిందా? ఓకే, 2nd gear, 3rd gear. క్లచ్ ఎంత యూజ్ చేయకపోవడం అంత మంచిది. ఎందుకంటే మళ్ళీ ఇదవుతుంది అనమాట. ఎక్కువ క్లచ్ యూజ్ చేస్తే క్లచ్ ప్లేట్లు కాలిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనకే ప్రాబ్లం అవుతుంది. అర్ధ ఎండ్ అందరు వెళ్తున్నారు చూడండి, అక్కడ గ్రూప్ రైడ్ మొత్తం. ఇది మొత్తం ఐసే ఉంటుంది చలికాలంగానే వస్తే. అప్పుడు 4x4 అలౌడ్ అంట ఈ రూట్లో. 4x4 ఉంటే మంచిగా బండి ఎక్కించుకొని 4x4 రైడ్కి వచ్చి మళ్ళీ బండి తీసుకొని తిరగాలి. భలే ఉంటుంది. అది అలా చేయనప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి జుగాడైతే వెతకాలి కదా. అరవైలో పోతుంది మంచిగా బండి స్మూత్గా. 4th gear 60, 5th gear వేద్దాం. కొంతసేపట్లో అంత పైకి ఎక్కేసినామా? అక్కడ కింద రోడ్డు అంత కిందికి కనపడుతుంది నాకు. అక్కడ పాయింట్ దగ్గర అయితే ఒక మంచి రీలు, ఫోటో తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా టువర్డ్స్ హిక్కీమో. నాదేమో 1 point ఉంది. వెళ్తుంది అంటున్నాడు, కానీ వెళ్తుందో లేదో తెలియదు. ముందర రోడ్ అయితే మస్తు కరువుగా అమేజింగ్ ఉంది. మళ్ళీ పైకి ఎక్కాలి. గాలి వెళ్తుంది. ఇక్కడ జారుతుందమ్మా బండి. 1st gearలోనే ఎక్కట్లేదు ఏంది, ఎక్కువ అట్లా ఎక్కాల. చలో, జావ్. మీ గోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ గట్టి స్టీపే ఉంది ఇది. ఇటు నుంచి రౌండ్ గుంజు రౌండ్. అమ్మా,
నిలబడదామంటే ఏ పాటలు ఊసిపోతాయో తెలియదు, శాడ్లింగ్లో రాదు. నాకు ఇప్పుడు ఎక్స్పల్స్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నాకు నచ్చింది ఎక్స్పల్స్ యాక్చువల్గా. అందరు ఆఫ్ రోడరు, నాదొక్కటే క్రూజర్. ఓకే, ఫైనల్ వచ్చినామయ్యా. వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ కూడా చూడడానికి బాగుంది. పార్కింగ్ ఏడు ఉందనేది తెలియదు. ఫైనల్లీ వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ కాజా దగ్గరికి అయితే, హిక్కీం కదా అన్న ఇది, హిక్కీం దగ్గరికి అయితే వచ్చేసినాము. మస్తు ఆఫ్ రోడింగ్ అయితే ఉంది. మెల్లగా అయితే దూకుకుంటూ ఎగురుకుంటూ అయితే వచ్చేసినాం. అండ్ ప్రజెంట్ వెళ్ళి పోస్ట్ కార్డ్ తీసుకొని తీసి పంపించేద్దాం ఊరికి. అయితే 14,000 feet 567 feet పైన అయితే ఉన్నాము. వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్లో నాకు కొంత దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇవైతే పంపిస్తున్నా. ఎప్పుడు పోతాయో చూడాలి. అండ్ లోపలికి వెళ్దాం. క్యూ లైన్ పెద్దగానే ఉంది. ఉన్నారు మంచిగా స్టాంప్ వేసుకొని లోపల వేసేద్దాం. ఇక్కడ వేయాలంట దీంట్లో, సగం బయట సగం లోపల. వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి అన్ని పోస్టులు చేసినా అది రీచ్ అయితే లేదైతే తెలియదు. నేనేం చేసిన అంటే ఫోటో కూడా తీసి ఒక ఫోటో వాళ్ళకు వాట్సాప్ చేసిన అనమాట కొందరికి. అది పోతే లేకుంటే లేదు. 10 to 20% వెళ్తాయంట మ్యాక్స్. అండ్ మ్యాక్స్ అన్న అయితే ఇంకా డైరెక్ట్ డిటిడి చేస్తా కిందికి వెళ్ళి అంటున్నాడు. అది బెటర్ కదా అన్న? సరే చూద్దాం. అన్నిటికన్నా ఇది బెస్ట్ అన్న, ఫోటో తీసి వాట్సాప్లో పంపడం. చూడండి, నాకు నియరెస్ట్ కొందరు ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ కూడా పంపించిన. అది వెళ్తుందో వెళ్ళదు తెలియదు, చూడాలి. ఫుల్ అసలు ఉంది. ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కువ మాట్లాడడం కూడా ఆశం వస్తుంది ఇక్కడ. ఇట్లా కట్టిర్రా నాయన టవర్. ఈడ రోడ్ ఇంత భయంకరంగా ఉంటే ఎక్కువ అరే ఇట్లా ఎక్కాల. ఇదేం షార్ట్ కట్టా ఆ రోడ్డుకి? మేబీ ఉండొచ్చు. పైకి ఎక్కనీకి అనుకుంటా. వద్దులే షార్ట్ కట్లు. లాంగ్ కట్టే ఇంత భయంకరంగా ఉంది, షార్ట్ కట్లు ఎంత భయంకరంగా ఉంటుందో. చలి 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 ఘోరంగా ఉంది చలి. రోడ్ ఎట్లుందో టైర్ని అట్లనే తిప్పుతుంది రోడ్డు. అమ్మ ఏం వ్యూ పాయింట్ చూడండి ముందర. మొత్తం ఇది ఐస్ అంటే. పెట్రోల్ ఒక పాయింటే ఉంది, ఏమవుతుందో ఏమో. ఆగిపోతే అంతే సంగతులు. కింద పెట్రోల్ బంక్ వేయించుకుందామంటే 5 hours వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఎట్లేదో ఏందో, గాడ్ మస్ట్ బి క్రేజీ. రోడ్ వచ్చింది అమ్మా. రోడ్ వచ్చింది అయ్యా. అమ్మా ఇంతసేపు ఆ రోడ్లా చిక్కలు చూసిన. రోడ్ వచ్చింది. ఇప్పుడు దీని ప్రతాపం చూపెడుతుంది. ఈ రోడ్లో కోమిక్ 11 kilometers అంట. ఇక్కడ డ్రోన్ ఎగిరిద్దామా? ఇది గ్రూప్ రైడ్ కదా, ఏదైనా అరవింద్ నన్ను అడిగి చేయాలి, అది మ్యాటర్. ఇక్కడ ఘోరమైన చలి ఉంది. మనం ఇప్పుడు వచ్చేసినాము వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్ కనెక్టెడ్ విత్ మోటరబుల్ రోడ్ అంట. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఫోటో దిగి వెళ్ళిపోదాం. చూడండి హిమాచల్ ప్రదేశ్
కామిక్ విలేజ్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక మానెస్టరీ అయితే ఉంది, వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ అంటే ఇది. ఇప్పుడే ఎండాకాలమే ఇట్లా ఉందంటే ఇంకా చలికాలం ఎట్లుంటుందో తెలియదు. అండ్ ప్రజెంట్ అయితే మనోడు ఆడుకుంటున్నాడు హైయెస్ట్ విలేజ్ దగ్గర. తులసి ఇప్పేసినావు మొత్తం గ్లౌజులు గీజులు. కామిక్లో వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు తిని వెళ్ళిపోదాం. ఓవరాల్గా 15,049 feet. కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే అవుతుంది, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయింది. సో మనం కొంచెం ఏం చేస్తున్నామంటే వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా ఎటు వెళ్ళాలి నాకే తెలియదు. లెట్స్ గో. లో పోతుంటే అన్నకు ఫుల్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే వచ్చేసింది. ఇంకా వికెట్ పడిపోయింది. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న? అయితే లేదా 15,000 feet తల గిర 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 తిరుగుతుందేమో. కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లం కొంచెం అవుతుంది. అండ్ కొంచెం టీ ఏదన్నా తాగితే సెట్ అయిపోతాడు అన్న. సెట్ అవ్వగానే వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ముందుకి. ఇంకా కొంచెం తలనొప్పి కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఇక్కడ ఉండిపోయారు. మనం అందరం కలిసిపోదాం. ఇంకా అన్న కొంచెం సేపు ఆక్సిజన్ దొరకపోతే ఎట్లా అనిపించింది? చచ్చిపోతాం. లైఫ్ కొన్ని ట్రావెలింగ్ నేర్పిస్తుంది కదా అన్న. ఏం ట్రావెలింగ్? బొంగుల ట్రావెలింగ్. చచ్చిపోయిటా 60 బతికేటో 40 చచ్చిపోయేటట్టున్నా. అట్లా ఏం లేదన్న, బాడీని స్టిఫ్ చేయాలి, ప్రతిదానికి అలవాటు చేయాలి. అలవాటు చేయడానికి మనం రెగ్యులర్ అన్న మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటోళ్ళు ఏమనాలా దీనికి నువ్వు అంటే? అది అందరికి సాధ్యం కాదు. అది అందరితో కాదు. అది అందరితో అయితే అందరు సచిన్ టెండూల్కర్లు అవుతారు, అందరూ విరాట్ కోహ్లీలు అవుతారు, అందరూ మలవత మొన్న చూసి పిఎం మోడీ అవుతారు. కాదు, ఎవరెస్ట్ ఎక్కించు మా దగ్గర నుంచి, కామారెడ్డి నుంచి. రిలాక్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. అన్న ఆల్ సెటా? గుడ్డా? లెట్స్ గో. ఒక వాటర్ బాటిల్ అయితే సేఫ్టీకి క్యారీ చేస్తున్నాం. అన్న కూడా రెడీ. లెట్స్ గో. కొంచెం అయితే అన్నకు ఆక్సిజన్ సెట్ అయింది. అండ్ ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము లాంజాకి. ఈరోజు హిక్కిమ్ చూసినాము, కోమి చూసినాము, ఇప్పుడు లాంజాకి అయితే వెళ్తున్నాము. లాంజా ఇక్కడి నుంచి ఒక 9 kilometers ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ కీ మానెస్టరీ కూడా ఈ రూటే, కానీ కీ మానెస్టరీ నిన్నే చూసుకున్నాం కదా. ఇంకా కీ మానెస్టరీ కాకుండా లాంజా చూసుకొని అట్లా కొండ అయితే దిగిపోతాం అన్నమాట. మొత్తం సర్క్యూట్ వచ్చేసి 60 kilometers ఉంటుంది. 1 day అయితే పడుతుంది మొత్తం చూసుకొని ఫోటోలు దిగుకుంటా దిగితే మాత్రం. లాంజా వరకు మొత్తం దగ్గరనే కనిపిస్తాయి, కానీ చుట్టూ తిరిగి కిలోమీటర్లు ఎక్కువ అవుతాయి. అక్కడ కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో క్లియర్గా. ఫుల్ ఆన్ మంచుతో కప్పగడి ఉన్నాయి. మీకు ఈ రూట్లో కాదు, ఆ రూట్లో. చలి మామూలుగా లేదు. ఇది కూడా ఫుల్గా డ్రైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో, మస్తు కనిపిస్తుంది కదా. ఇంకా వ్యూ పాయింట్ అయిపోయింది, వెళ్ళిపోతాం. గాలి కొడుతుంది చల్లది. ఏమున్నది రోడ్డు, సూపర్గా ఉన్నది రోడ్డు, లెఫ్ట్ రైట్ తిప్పడంలోనే ఉన్నది రోడ్డు. అక్కడ మంచుకొండ. అరే ఈ మంచుకొండ పీక్ చూడండి ఎంత పైకి ఉంది, మామూలుగా లేదు. ఏమున్నది రోడ్డు, సూపర్గా ఉన్నది రోడ్డు. గోప్రో ఆన్ చేయాలంటే గ్లౌజ్ తీసి ఆన్ చేసి మళ్ళీ గ్లౌజ్ వేసే వరకు చుక్కలు కనిపిస్తున్నాయి అట్లనే. ఏంద్రా సరే ఈ గోప్రో పోయింది, కొత్త గోప్రో కొందామన్నా కూడా దొరకదే ఇక్కడ. వాటే ఇది టేబుల్ టాప్ లాగా ఉంది అది.
ఊరిని భయమైందిరా నేను చూడగానే నాకు. డింగ్ 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 డింగ్. సరే ఎక్కడికక్కడ టైట్ అయిపోతున్నాయి. కింద వెళ్ళి 1 లీటర్ నీళ్ళు తాగాల, లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం. ఈ పీక్ చూడండి ఎంత బాగుందో. ఈ పీక్ అన్నిటికన్నా హైయెస్ట్ పీక్ అదేనా? మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అది కాదు, ఓకే జోకింగ్, జస్ట్ జోకింగ్. కానీ హైయెస్ట్ పీక్ లాగా ఉంది అది. ఇదేరా బ్రతుకంటే. చూడండి ఎంత అమేజింగ్ ఉంది చూడండి. చలి కూడా అట్లనే అమేజింగ్ ఉంది. అమ్మా ఆడ పైన బండి పార్క్ చేసి మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా కిందికి మన బుద్ధుడి విగ్రహం దగ్గర. ఈ ప్లేస్ వచ్చేసి లాంజా. ఎంత ఛార్జ్ చేశారంటే 30 రూపీస్ ఛార్జ్ చేసి బైక్కి. కార్ అయితే 90 అంట. ఏదో ఒకటి ఫుల్ చల్లగా ఉంది. తొందర ఫోటో దిగి మెల్లగా ఎక్కుకుంటూ పోతాం. మళ్ళీ ఆక్సిజన్ ప్రాబ్లం అయితే దగ్గరికి అయితే వచ్చేసినాము. కొంచెం విండీ నాయిస్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ప్రజెంట్ అయితే ఒక ఫోటో దిగి మళ్ళీ రిటర్న్ పై వరకు ఎక్కాలి. ఎక్కేటప్పుడు దూరం తిరిగిపోతుంది. అయ్యో ఈ గాలికి ఇంకా ఎక్కువ చాలా అనిపిస్తుంది. ఇట్లా వస్తుంది గాలి. అండ్ ఇప్పటికైతే వెళ్తున్నా అన్ని మంచు కొండల మధ్యలో నుంచి వెళ్ళిపోదాం కాజాకి. ఇంకా నా వల్ల కాదు, ఫుల్ సరంది. ఊరిని పైకి ఎక్కే వరకు ఫుల్ ఆయాసం వచ్చేసింది. మొత్తం ఎక్కితే ఏం కాదు, కానీ లాస్ట్ స్ట్రెచ్ బాగా ప్రాబ్లం వచ్చింది. ఫైనల్లీ లాంజా కూడా ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఆమె నాకు ఫోటో తీసింది, అందుకే థ్యాంక్ యూ చెప్పిన. మళ్ళీ లెట్స్ గో. ఇటు నా పోయే దారి, అటు ఎంట్రీ ఇటు ఎగ్జిట్. పోయేది కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. వెళ్ళిపోదాం పదండి ఇంకా కాజాకి. సరే ఆక్సిజన్ బాగా తక్కపోయింది, అర్థమవుతుంది. నా మాటల్లోనే మీకు వినపడవచ్చు, ఆయాసం ఫుల్ పడుతున్నా. బాగా తక్కింది. ట్రెక్కింగ్ ఎట్లా చేస్తారా బాబు ఈ టెరైన్స్లో? థ్యాంక్స్ ఫర్ విజిట్ అంట. ఓకే ఎవరు వచ్చేలా లేరు, మనం అయితే పోదాం. ఇది ఆఫ్ రోడింగ్ షార్ట్ కట్ ఉంది, కానీ పడతా ఎక్కితే లేపడానికి కూడా ఎవరు లేరు. అందరూ డైరెక్ట్ కాజాకి వెళ్ళిపోయారు. అంటే చూసుకొని వెళ్ళిపోయారు అన్న వాళ్ళు. అన్న కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చాను, డైరెక్ట్ వెళ్ళిపోయాడు అనమాట. ఓహో వెళ్దాం పదండి. ఇక్కడ కొంచెం సతాయిస్తుంది ఎక్కడానికి. సైడ్ మ్యాన్ వై ఆర్ ఈ బ్లాకింగ్ ద వ్యూ పాయింట్? వీళ్ళు చూడండి ఇక్కడిక్కడే మొత్తం ప్లాంటేషన్స్ చేసుకొని ఇది చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇక్కడనే పండిస్తున్నారు ఈ చిన్న వ్యాలీలో. అండ్ అక్కడ నుంచి అక్కడ పైకి ఎక్కి మళ్ళీ తిరిగి వచ్చేసిన. ఇప్పటికైతే ముందర చూడండి మొత్తం మంచుకుండలే. ఈ నుంచి నాకు తెలిసి కాజా ఉండొచ్చు ఒక 11 కిలోమీటర్లు. నాకు తెలియదు, గూగుల్ మ్యాప్స్ నెట్వర్క్ ఏం పనిచేస్తలేదు. కాజా కైసా భయ్యా అంటే వైసా అన్నాడు, వాడు నమ్మి వెళ్తున్నా అంతే. ఏం రోడ్డు, ఏం గ్రీనరీ. ఇది గ్రీనరీ ఎక్కువ ఉండే వరకు కొంచెం ఆక్సిజన్ లెవెల్ పెరిగింది. అది 13,000 ఫీట్లు, 14,000 ఫీట్లు, 15,000 చిల్లర ఫీట్ల వరకు పోయి వచ్చినాం మనం ఈరోజు. ఈ కొండ దాటలేము, కొండ ఎనుకుంటుంది నాకు తెలిసి. ఏంది ఇంత చల్లగా వస్తుంది, చెయ్యి మంటలేస్తుంది. గ్లౌజులు వేసుకొని పోదాము ఊక ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని తర్వాత ఇంకా వ్యూ పాయింట్స్ కనపడవు మీకు, మొత్తం మట్టే. ఊరిని ఎంత బాగుంది. అయ్యా కొంచెం ఆపుకుందాం. ఇదేంటి ఆఫ్ రోడ్ ట్రయలా, ఏడిపోతుందో తెలియదు, కానీ నా దాంట్లో రీఫ్యూల్ అని చెప్పేసి బంద్ అయ్యి గిల కొట్టుకుంటుంది. కాజా వరకు వెళ్తే చాలు నాకు, దానికన్నా ఏకేం అవసరం లేదు. ఫుల్ చలి అవుతుంది. గ్లౌజులు వేసుకొని పోదాం. గ్లౌజులు వేసుకున్నా అంత చదేం ఆపదు, బెటర్ దాన్ బిఫోర్ అంతే. డన్.
ఇక్కడైతే కొన్ని ఫోటోలు కూడా దిగిన, వీళ్ళు మంచిగా తీసిర్రు. ఇప్పుడైతే మళ్ళీ కాజాకి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నా కోసం కొంచెం మీ టైం పడితే వాడతా అనమాట. ఈ రోడ్డు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అంటే ఆ రేంజ్లో లేదు కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, మీకు ఐడియా వచ్చిందో లేదో కానీ మన బేతంచెర్ల ఐడియా ఉందా? కర్నూలు నుంచి బనగన్పల్లి పోయే రూట్లో బేతంచెర్ల దాటంగానే ఒక చిన్న ఘాట్ రోడ్ వస్తుంది. ఆ టైప్లో అనిపించింది ఈ ఘాట్ రోడ్ని చూస్తే. కానీ ఇంత ఎక్స్ట్రీమ్ హైట్లో ఉండదు, కానీ ఆల్మోస్ట్ అంత ఉంది. చూడ్డానికి అట్లా అనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. ఈ క్యూ లైన్ అయితే చాలా పొడుగు ఉంది. ఎప్పటికైతుందో ఏమో తెలియదు. అట్లీస్ట్ ఒక ట్యాంక్ ఫుల్ వేస్తారో లేదో కూడా తెలియదు. చూడాలి ఏమవుతుందో. పెట్రోల్ వేయించుకోవడం కూడా ఇంత కష్టమరా అయ్యా లాస్ట్కి. ఈ ఏరియాలో ఇదొక్కటే పెట్రోల్ బంకు, అందుకే ఇంతమంది ఉన్నారు. ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్దాం ఎలాగోలా. ఓహోహో, తొందరగా ట్యాంక్ ఫుల్ చేయించుకొని మొత్తం ఏం లేదు. ఇక్కడ నుంచి పోయేలా కూడా లేదు కథ. ఆల్మోస్ట్ గంట అవుతుంది. అక్కడ వచ్చే వరకు ఇదయింది, ఇక్కడికి వచ్చే వరకు గంట అవుతుంది. హాఫ్ అన్ అవర్, ఇక్కడ 1 అవర్. 2 గంటలు కష్టపడితే లాస్ట్కి దగ్గరికి వచ్చేసిన. మొదలు ఇరికిస్తున్నా. 2 అవర్స్ పట్టింది, మినిమం 2 అవర్స్. 2 కన్నా పైన పట్టింది. ప్రస్తుతానికైతే అది ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోదాం. కార్డ్ స్వైపింగ్ కూడా ఉందంట ఇక్కడ, అదో ప్లస్ పాయింట్. మొత్తం కాజాలో ఒక పెట్రోల్ బంక్ ఉందంట. పెట్రోల్ వేయించుకొని ప్రశాంతంగా పోయి పడుకోవచ్చు. ఫుల్గా ట్యాంక్ ఫుల్ చేసుకుంటుని ఫైనల్లీ 2.5 గంటలు ఆగి ట్యాంక్ ఫుల్ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే ప్రశాంతంగా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నో టెన్షన్, లెట్స్ గో. ఓ, ఏం నా బండేనా? ఏదో జరుపుతున్నారులే. ఇక్కడ పెట్రోల్ వేయించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డ్ సేవ్ చేయించి మళ్ళీ క్యాష్ తీసుకొని మళ్ళీ వీని దగ్గరకు వచ్చి ఇచ్చిన. ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ బ్రో. అమ్మా, గూగుల్ మాత ఏంది మొత్తం గల్లీలు తిప్పుతున్నావు? ఓకే, అది బైపాస్ రోడ్డు, ఇది ఇంటర్నల్ రోడ్డు. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్లో తిప్పుతుంది, ఊర్లల్లో తిప్పుతుంది. ఇది స్పిటి అంటుంది, సారీ, కాజా మెయిన్ సిటీ. ఊరిని బొలేరోనే ఇచ్చి పడేస్తున్నాడుగా. కరెక్ట్ మధ్యలో నాలా ఉంది. ఊరిని ఆపోజిట్లో ఇంకో బొలేరో వస్తే చుక్కలే. దేవుడి దగ్గర వస్తలేదులే. వెల్కమ్ టు కాజా ఇంటర్నల్ సిటీ, ఓల్డ్ కాజాలో అయితే వెళ్తున్నాం మనం. ఓ బండి ఏం చేయించినారు? RS200ని మాడిఫికేషన్. అంటే నువ్వు అంటేనే మాడిఫికేషన్. ఓకే, ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, ఏం కావాలంటే అది కొనొచ్చు. మెయిన్ సిటీ గుర్తుపెట్టుకోండి. వాడు వెనుకకు వచ్చినా నేను వెనుకకు లాగలేను బండిని. ఇప్పుడు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా. ఊరిని ట్రాఫిక్ జామ్ అయిందిగా, అటుపోయినా బాగుండు. అమ్మ, నేనైతే పెట్రోల్ వేయించుకున్నా ఇట్లా ఒక కింద మీద పడి. ఫైనలీ టెన్షన్ లేదు, నో ప్రాబ్లం.
పెట్రోల్ వేయించుకున్న తర్వాత రూమ్కి అయితే వచ్చేసిన అండ్ ఫుల్ చలి ఉంది, మొత్తం కప్పుకున్నా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.